ఆఫర్ ఆర్బీ పెయిన్ రిలీఫ్ రోల్ ఆన్ 1 కొంటే 150, 2 కొంటే 1 ఉచితం. తలనొప్పి, వెన్నునొప్పి, మోకాల నొప్పి, కడుపుబ్బరం మరియు దోమల మందు పైపుతగా మరెన్నో సమస్యలకు ఒకే మార్గం ఆర్బీ పెయిన్ రిలీఫ్ ఆయిల్. తెలంగాణలో గులాబీ పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి. ఇవాళ బీఆర్ఎస్ నుంచి మరో 4 కాంగ్రెస్ పార్టీ గూటికి చేరనున్నారు. ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, రంగారెడ్డి జిల్లా జెడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కానున్నారు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డిని సునీతా మహేందర్ రెడ్డి, తీగల కృష్ణారెడ్డి, బొంతు రామ్మోహన్ కలిశారు. ఇవాళ ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి సమక్షంలో కాంగ్రెస్లో చేరనున్నారు. తెలంగాణలో గులాబీ పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి. ఇవాళ బీఆర్ఎస్ నుంచి మరో 4 కాంగ్రెస్ పార్టీ గూటికి చేరనున్నారు. ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, రంగారెడ్డి జిల్లా జెడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కానున్నారు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డిని సునీతా మహేందర్ రెడ్డి, తీగల కృష్ణారెడ్డి, బొంతు రామ్మోహన్ కలిశారు. ఇవాళ ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి సమక్షంలో కాంగ్రెస్ లో చేరనున్నారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, చెప్పండి. సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ పార్టీ చేరికలపై ఫోకస్ పెట్టింది. గత ఎన్నికల ముందు కొంతమందిని కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేసుకోవాలని అనుకున్నారు, కానీ అనివార్య కారణాల వాయిదా పడుతూ వస్తుంది. ఈ నేపథ్యంలో ముఖ్యంగా హైదరాబాద్ పరిధిలో హెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి నేతలపై, బీఆర్ఎస్ నేతలపై కాంగ్రెస్ ఫోకస్ చేసింది. అందులో భాగంగానే ప్రస్తుతం డిప్యూటీ మేయర్ గా ఉన్నటువంటి మోతే శ్రీలత, అదేవిధంగా వాళ్ళ భర్త, మరోవైపు మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, అదేవిధంగా వాళ్ళ ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా జెడ్పీ చైర్పర్సన్ గా ఉన్నటువంటి వాళ్ళ కృష్ణారెడ్డి కూడలతో పాటు ఇక వికారాబాద్ జిల్లాకు సంబంధించి జెడ్పీ చైర్పర్సన్ గా ఉన్నటువంటి మహేందర్ రెడ్డి దంపతులు, అదేవిధంగా వాళ్ళ కొడుకు, వీళ్ళందరూ కూడా ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కాబోతున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి నేతృత్వంలో కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నారని చెప్పాలి. ఇక ఫుల్ ఫోర్స్ జిహెచ్ఎంసీ పై కాంగ్రెస్ పార్టీ ఫుల్ ఫోకస్ చేసింది. కాంగ్రెస్ పార్టీకి మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో చాలా తక్కువగా అంటే ఓట్లు కూడా పోలయ్యాయనే చెప్పాలి. ఈ నేపథ్యంలో ప్రాంతాల నుంచి ఎక్కువగా జాయినింగ్స్ ఉండే విధంగా కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేస్తుంది. అందులో భాగంగానే వీళ్ళందరినీ కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేసుకుంటున్నారు. రాబోయే రోజుల్లో కూడా మరింత ఫోకస్ చేసి బీఆర్ఎస్ నేతలను కాంగ్రెస్ లో జాయిన్ చేసుకునే విధంగా ప్లాన్ చేస్తున్నారు వాళ్ళు. రైట్ సునీల్, థ్యాంక్ యూ.